అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. రోజా టూట్ జానా అంటే ఉపవాసం భంగపడే 3 విషయాలు ఇన్షాల్లా మనం తెలుసుకుందాము. మొదటి విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, మై హలాక్ ఔర్ బర్బాద్ హోగయా అని 2 సార్లు అంటాడు. అంటే నేను నష్టం చేసుకున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను నా భార్యతో కలిశాను, అంటే ఉపవాసం ఉన్నప్పుడు మేమిద్దరం కలిశాము అని అంటాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, నీ ఉపవాసం భంగపడింది, రోజా విరిగిపోయింది అని అంటారు. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రవక్త వారు, ఒక బానిసను విడుదల చేయి అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, నా దగ్గర అంత డబ్బు లేదు అని అంటాడు. అప్పుడు ప్రవక్త వారు, అయితే 60 రోజాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా 60 రోజాలు ఉండు అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, వెంటనే 60 రోజాలు ఉండే శక్తి నాకు లేదు, పైగా నేను రోజు పనికి వెళ్తేనే నా ఇల్లు గడుస్తుంది అని అంటాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అయితే 60 మందికి భోజనం పెట్టు అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను చాలా పేదవాడిని, అంతమందికి భోజనం పెట్టే స్తోమత నాకు లేదు అన్నప్పుడు ప్రవక్త వారు, అయితే నీ దగ్గర ఏముంటే అది దానం చెయ్యి అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, నా దగ్గర దానం చేయడానికి ఏమీ లేదు అన్నప్పుడు ప్రవక్త వారు, అయితే నువ్వు పక్కన కూర్చో అని అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇంకొక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, నేను ఈ ఖర్జూరాలను దానం ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ప్రవక్త వారు పక్కన కూర్చొని ఉన్న ఆ వ్యక్తిని పిలిచి, నీ ఇలాకాలో ఉన్న పేదవారందరికీ ఈ బుట్ట ఖర్జూరాలు పంచు అని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి, నా ఇలాకాలో నాకంటే పేదవారు ఎవరూ లేరు అని అన్నప్పుడు ప్రవక్త వారు నవ్వుతూ, సరే, నువ్వు, నీ భార్య, పిల్లలు, నీ ఇంటి వారు తినండి అని అంటారు. ఉపవాసం ఉండి భార్యాభర్తలు కలవడం వలన ఉపవాసం భంగపడితే ఖజా మరియు కఫారా 2 ఉంటాయి. ఖజా అంటే పోయిన రోజా ఉండటము. కఫారా అంటే స్తోమత ఉంటే ఒక బానిసను విడుదల చేయాలి, లేదా ఆ స్తోమత లేనప్పుడు 60 రోజాలు వెంటనే ఉండాలి. రోజాలు ఉండే శక్తి లేనప్పుడు 60 మందికి భోజనం పెట్టాలి. ఆ స్తోమత కూడా లేనప్పుడు ఉన్నదానిని దానం చేయాలి. ఉన్నదానిని దానం చేయడం అనేది లాస్ట్ ఆప్షన్. అయితే మన స్తోమతని బట్టి మొదటి 3 విషయాలకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు పగలు ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. ఉపవాసం భంగపరిచే 2వ విషయము, కావాలని వామిటింగ్ చేయడము. అంటే తనకు తాను కావాలని వామిటింగ్ చేయడం వలన ఉపవాసం భంగపడిపోతుంది. దానంతట అదే వామిటింగ్ అవ్వడం వలన ఉపవాసం భంగపడదు. కావాలని వామిటింగ్ చేయడం వలన ఉపవాసం భంగపడుతుంది. దానికి ఖజాగా ఒక ఉపవాసం ఉండాలి. ఉపవాసం భంగపడే 3వ విషయము, స్త్రీలు ఉపవాసం ఉన్నప్పుడు నెలసరి వస్తే ఆ ఉపవాసం భంగపడుతుంది. అప్పుడు ఖజా ఒక ఉపవాసం ఉండాలి. ఉపవాసం భంగపరిచే 3 విషయాలు. మొదటి విషయము, ఉపవాసం ఉన్నప్పుడు భార్యాభర్తలు పగలు కలవడం వలన ఉపవాసం భంగపడుతుంది. దానికి కఫారా మరియు ఖజా ఈ 2 చేయాలి. ఖజా అంటే ఒక ఉపవాసానికి బదులుగా ఒక ఉపవాసం ఉండడం. కఫారా అంటే ఒక బానిసను విడుదల చేయడం, 60 రోజాలు వెంటనే ఉండడం, లేదా 60 మందికి భోజనం పెట్టడం. చివరిగా ఏ స్తోమత లేనప్పుడు ఉన్నదానిని దానం చేయడం. ఉపవాసం భంగపరిచే 2వ విషయము, కావాలని వామిటింగ్ చేయడం వలన ఉపవాసం భంగపడుతుంది. దీనికి ఖజా ఒక ఉపవాసం ఉండాలి, కఫారా ఉండదు. ఉపవాసం భంగపరిచే 3వ విషయం, ఉపవాసంలో స్త్రీలు ఉన్నప్పుడు నెలసరి వస్తే ఆ ఉపవాసం భంగపడుతుంది. దానికి ఖజా ఉంటుంది, కఫారా ఉండదు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి